ఏమైంది కూర్చుంటే ఎన్నో కాడ ఒక అడ్రస్ వేరొక అడ్రస్ రేపటి నుంచి వచ్చి చెప్పుకోనికేనా మనకి ఏమిటో ఒక ఆఫీస్ ఉంటుందంటే వచ్చిన రోజు అప్లికేషన్లు వర్షాలు గ్రీవియన్సెస్ ఉంది కాబట్టి అందరూ వచ్చి సెకండ్ గ్రీవెన్స్ కమిటీ కార్యాలయం జనగామ పట్టణంలో అధ్యక్షురాలు ధన్వంతరి గారు ఈరోజు ఇక్కడి కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభించడానికి ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఇక్కడికి నాతో పాటు స్థానిక మున్సిపల్ చైర్మన్ బాలమణి గారు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు, మైనార్టీ సెల్ చైర్మన్ జిల్లా, ఎస్సీ సెల్ చైర్మన్, స్థానిక కౌన్సిలర్లు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మండలాల నుంచి ఈరోజు మండల స్థాయి నుంచి కూడా మండల పార్టీ ప్రెసిడెంట్లు, గతంలో ధన్వంతరి గారు కూడా 2006లో చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి జెడ్పీటీసీలు కూడా ఈరోజు ఇక్కడికి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే ఎస్టీసీఎల్ చైర్మన్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై అందరికీ కూడా నేను ఒక విన్నపం చేసుకోదలుచుకున్నాను. ఈరోజు జనగామ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కానీ, మండల కాంగ్రెస్ కమిటీలు కానీ, సర్పంచ్లుగా ఎన్నికైనటువంటి రీసెంట్గా సర్పంచ్లు ఎన్నికైన వారు కానీ, గతంలో ఎక్స్ జెడ్పీటీసీలుగా ఉండి ఎంపీటీసీలుగా ఎక్స్ ఉన్నటువంటి వారు కానీ, ఈరోజు జనగామ పట్టణములో ఉన్నటువంటి మున్సిపల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ, ఈ నియోజకవర్గానికి సంబంధించిన స్టేషన్ గన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాలలో కూడా ఉన్నటువంటి నాయకులందరికీ కూడా నేను ఒకటే విన్నపం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ యొక్క కార్యాలయాన్ని ఏదైనా ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి కార్యాచరణ కానీ, కార్యక్రమాలు కానీ నుంచి ఆఫీస్ నుంచి జరుగుతాయి. ఏఐసిసి నుంచి మొదలు పెడితే రాష్ట్ర పిసిసి దాకా తీసుకునే ప్రతి కార్యక్రమానికి కూడా జిల్లా కార్యాలయం కూడా రెగ్యులర్గా ప్రెస్ మీట్లకు వేదిక అవుతుంది. స్పోక్స్ పర్సన్స్ కూడా అపాయింట్మెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారైనా, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అయినా, ఇంకే నాయకులైన జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీతక్క కానీ, కొండా సురేఖ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఈరోజు ఎన్నో అంశాల మీద మాట్లాడే అంశాలను కూడా ఈరోజు స్పోర్ట్స్ పర్సన్స్గా వచ్చి కాంగ్రెస్ పార్టీలో ప్రతిరోజు ప్రతిపక్షాలను తిప్పికొట్టే విధంగా ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను కూడా జిల్లా వేదికగా రెగ్యులర్గా, ఎందుకంటే మా పాత్రికేయ సోదరులు, మిత్రులు అంతా ఇక్కడే ఉన్నారు, వారికి కూడా రెగ్యులర్గా ధన్వంతరి గారికి చెప్తున్నా, మీడియాతోటి సత్సంగమాలు ఏర్పరచుకుంటూ కొంతమంది స్పోక్స్ పర్సన్స్ని మనం అపాయింట్ చేసుకొని ఇక్కడ రెగ్యులర్గా మనం పార్టీని డిఫెండ్ చేసేటువంటి వ్యవస్థను కూడా ఇన్ని రోజుల నుంచి మనకు ఒక పార్టీ ఆఫీస్ అవసరం ఉంటే మంచి పని చేసారు మీరు. పార్టీ కార్యకర్తలకు ఒక అడ్రస్, ఎక్కడికి పోవాలి, ఎప్పుడన్నా ఏదైనా సమస్య ఉంటే ఈ ఒక్క నియోజకవర్గమే కాదు, 4-3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జిల్లా కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఇక్కడికి దృష్టికి తీసుకొస్తారు. అలాగే మీరు కూడా జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరికీ కూడా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి మండలాలకు అబ్జర్వర్లను వేసి, అలాగే గ్రామ స్థాయిలో కూడా రెగ్యులర్గా మనము, ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎస్ఐఆర్ ప్రక్రియ నడుస్తుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ.
మన ఓటర్లను మనం కాపాడాల్సిన అవసరం ఉంది. ఎన్యుమరేషన్ ఫామ్స్ నింపించాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ కూడా ఈ ఆఫీస్ నుంచి జిల్లాలో పార్టీ తరఫున అందరితోటి సమన్వయం చేసుకుంటూ వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రతి బూత్లో కూడా ఇప్పుడున్న పిఎల్ఏ ఏజెంట్లు ఏ లెవెల్లో పనిచేస్తున్నారు, ఏ ఎన్నిక వచ్చినా రానున్న రోజులలో డిలిమిటేషన్ అయ్యే అవకాశం ఉంది, రిజర్వేషన్స్ వచ్చే అవకాశం ఉంది మహిళలకు కూడా. కాబట్టి నాయకత్వాన్ని ఫౌండేషన్ నుంచి ప్రతిష్టాత్మకంగా కొత్త నాయకత్వాన్ని కూడా తయారు చేయాల్సిన అవసరం ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కొత్త నాయకులు ఎంతో మంది యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, మహిళా కాంగ్రెస్ నుంచి కూడా ఇక్కడ వచ్చి చాలా మంది. రాజకీయాలలో అందరికీ అవకాశాలు రావాలి. మన పార్టీ స్ట్రాంగ్ ఉన్నంత సేపే మనం కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోగలుగుతాం, కొత్త నాయకత్వాన్ని తయారు చేయగలుగుతాం. ఇక్కడ టౌన్ అధ్యక్షులు కూడా ఉన్నారు. టౌన్ అధ్యక్షులు కూడా ఇక్కడ క్రియాశీలకంగా ఈ ఆఫీస్ అనేది కేర్ ఆఫ్ అడ్రస్ కావాలి. మనలో మనం ఒక కుటుంబం లాగా కలిసి పనిచేసినట్టయితే మనకు ఎప్పుడు తిరిగి ఉండదు. మనలో మనకు ఐక్యత లేనప్పుడు ప్రతిపక్షాలకు బలం వస్తుంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఏ సమస్య ఉన్నా నాలుగు గోడల మధ్యన చర్చ చేసుకుందాం, ఏ సమస్యలనైనా పరిష్కరించుకుందాం. ఏ నామినేషన్ పదవులైనా ఏ పదవులైనా కార్యకర్తల మధ్యన చర్చ జరిగిన తర్వాత డిక్లేర్ చేస్తే కార్యకర్తలు సంతోషపడతారు. పార్టీ పదవులు నాలుగు గోడల మధ్య నలుగురు నేతల మధ్యన మాట్లాడుకొని చర్చించేది కావు. మండల స్థాయిలో ఏ పోస్ట్ ఇద్దామన్నా అది పార్టీకి సంబంధించిందైనా ప్రభుత్వానికి సంబంధించిందైనా మండలంలో ఉన్నటువంటి నాయకులను ప్రతి గ్రామ పంచాయతీకి ఇద్దరు ముగ్గురిని సీనియర్లను కూర్చోబెట్టి వాళ్ళ తోటి చర్చ చేస్తే ప్రజాస్వామ్యబద్ధంలో పార్టీకి బలం వస్తుంది. కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు కార్యకర్తలకు నచ్చనప్పుడు కార్యకర్తలు నొచ్చుకొని లాంగర్ టైంలో ఆ ఇంపాక్ట్ ఉంటుంది పార్టీ మీద. పార్టీలో ఇంటర్నల్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి దగ్గర కూడా ఈరోజు జనగామ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మాదిరిగానే ప్రతి మండలంలో కూడా ఒక ప్లేస్ ఉండాలి మనకు, ఒక ఆఫీస్. ఎందుకంటే ఆ మండలంలో ఉన్న గ్రామ పంచాయతీ వాళ్ళు ఎప్పుడైనా సమస్య చెప్పుకోవడానికైనా ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి 100 దూరంలో ఇక్కడ ఆఫీస్